17వ వచనము అందరం కలిసి చదువుదాం. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. ఏం పేరట? హనోకు. కయీనుకు కలిగినటువంటి సంతానము, ఆయన పేరు హనోకు. బైబిల్ గ్రంథంలో మరి హనోకు అనే పేరు కలిగిన మరొక ఆయన కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు హనోకులు, వారికి ఉన్నటువంటి భేదం ఏంటి అనే విషయాలను మనం చూసి మనము ప్రభు యొక్క శరీరం రక్తంలో పాల్గొందాం. ఎలా మనం ఉన్నాం మనల్ని మనం పరీక్షించుకొని పాల్గొందాలి. 1 కొరింథీ 11వ అధ్యాయము 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఏ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ఏం చేస్తారు? ప్రచురిస్తారు. ప్రభు యొక్క మరణమును ప్రచురించే ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఆరాధన చేసినటువంటి మనము బలలో పాలు పొందినప్పుడు ఆరాధన చేయడమేమో దేవుడు చేసిన పని దేవుడికి చెప్పడం. ఆరాధనలో పాలు పొంది బలలో పాలు పొందిన మనము దేవుడు చేసినటువంటి ఆ శిలువ కార్యాన్ని ఇతరులకు చెప్పడం, అది ప్రచురించడం. మనము ప్రభు యొక్క శరీరాన్ని గూర్చి రక్తాన్ని గూర్చి ఇతరులకు ప్రచురించే వారిగా ఉండాలి, తెలియజేసే వారిగా ఉండాలి. ఎన్నో అననుకూల పరిస్థితులు ఉంటాయి, అయినా కూడా అన్ని పరిస్థితుల్లో ప్రభువుని గురించి ఇతరులకు మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఒకరికైనా, ఇద్దరికైనా, 10 మందికైనా, 100 మందికైనా, 1000 మందికైనా అవకాశం ఉన్నంత వరకు మనం ఏం చేస్తుండాలి? ప్రచురిస్తూ ఉండాలి, ఇతరులకు మనం తెలియజేస్తూ ఉండాలి. అలాంటి అవకాశం కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. కయీను, ఆయనకు ఒక కుమారుడు పుడితే ఆ కుమారునికి ఏం పేరు పెట్టాడు చెప్పండి? కయీనుకు కుమారుడు పుడితే ఏం పేరు పెట్టాడు? హనోకు అని పేరు పెట్టాడు. ఇప్పుడు హనోకు అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ట అని అర్థం. హనోకు అంటే అర్థము ప్రతిష్ట, ప్రతిష్ఠించబడినవాడు. దేని కొరకు ప్రతిష్ఠించబడ్డాడు అనేది మనం చూడాలి. ఇప్పుడు కయీను సంతానంలో హనోకు ఉన్నాడు, అయితే దేని కొరకు ప్రతిష్ఠించబడ్డాడు? ఆయన ఏమి చేశాడు అని ఒకవేళ ఆలోచన చేస్తే చూడండి, ఆయనకు కుమారుడు పుడితే ఆయనకు పేరు పెట్టాడు. 18వ వచనం. హనోకుకు ఎవరు పుట్టాడట? ఈరాదు పుట్టాడట. ఈరాదు అంటే ఘట సర్పం అని అర్థం. ఘట సర్పం. ఇక హనోకు ఏం పని చేశాడు రాయలేదంతే. ఓ కుమారుణ్ణి కన్నాడు, తర్వాత ఆయన పేరు మళ్ళీ లేదు. ఇంతవరకే ఆయన చరిత్ర అయిపోయింది. కయీను సంతానంలో జన్మించాడు, కానీ ఆయన పుట్టినప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేశాడట? ఒక ఊరు కట్టించాడట. 17వ వచనంలో ఏం కట్టించాడు? ఒక ఊరు కట్టించి, లేక ఒక పట్టణం కట్టించి
ఆ ఊరికి ఏం పేరు పెట్టాడు చెప్పండి? హానోకు అనే పేరు పెట్టాడు. అంటే మన నగరేకలకు వస్తుంటే ఈ చందుపాట్ల దగ్గర ఏముంటుంది బోర్డు, ఇక్కడ చందుపాట్లకు పోవాలని, ఆ ఊరి పేరు చందుపాట్ల అనే పేరు అక్కడ ఉంటుంది. ఇంకా కొన్ని రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళ మీద నగరేకల్ 4 కిలోమీటర్లు, నగరేకల్ 3 కిలోమీటర్లు, నగరేకల్ 2 కిలోమీటర్లు, నగరేకల్ 0 లేక 1 కిలోమీటరు అని రాస్తుంది. ఇక్కడ నుండి వచ్చేటప్పుడు కూడా అక్కడ ఇన్ఫామ్లు అని రాస్తుంది. దానికంటే ముందైనా తర్వాతనైనా నగరేకల్ 8 కిలోమీటర్లు అని రాస్తుంది. హైదరాబాద్ వెళ్తుంటే లేదా హైదరాబాద్ నుండి వస్తుంటే అలా. మరి నగరేకల్ ప్రాముఖ్యత ఏంటి? నగరేకల్లో ఒకటి ఏదైనా ప్రాముఖ్యత ఉందా? ఏదన్నా చెప్పండి. నగరేకల్కి ప్రాముఖ్యత ఏంటి? ఎవరి ముందు చెప్పండి. ఎవరిని అడుగుతారు కదా, హైదరాబాద్ నుండి కానీ ఇంకా అక్కడ ఇంటి నుండి వచ్చిన వాళ్ళు నగరేకల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఏం చెప్పచ్చు మనం? ఏం లేదా? గుర్తురాట్లేదా? చెప్పండి. అదే విగ్రహం చెప్పాలి. నిమ్మకాయల మార్కెట్. నిమ్మకాయల మార్కెట్ ఒక ప్రత్యేకత, ఇక్కడ ఒక గుర్తింపు. అలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది. మరి హనోకు అనేటువంటి ఊరు ఉంది. ఊరి పేరు ఏం పేరట? హనోకు. ఎందుకు వచ్చింది ఆ పేరు? వాళ్ళకు కుమారుడు పుడితే ఆయనకు ఊరు కట్టించి, ఒక కుమారునికి ఏం కట్టించాడట? ఊరు కట్టించాడు. ఆ ఊరు పేరు ఏం పేరు? హనోకు. ఇప్పుడు ఆ ఊరు నిండా ఎవరు ఉండాలి? హనోకే ఉండాలి. అంతే. ఏంటంటే హనోకు. దాని ప్రత్యేకత ఏంటంటే హనోకు అంతే, ఇంకేం లేదు. వాళ్ళకు ఒక కుమారుడు పుడితే ఏం పేరు పెట్టాడు చెప్పండి? ఈరాదు. ఈరాదు అంటే ఘట సర్పం అని అర్థం. ఈరాదు అంటే ఘట సర్పము అని అర్థం. దాని ద్వారా ఏమైనా లాభం ఉందా? ఘట సర్పం ద్వారా ఏముంది? ప్రకటన గ్రంథానికి వెళ్తే ఘట సర్పము ఏం చేస్తుందట? మనుషులను మోసం చేస్తుంది. చదవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతాను అను 4 పేర్లు ఉన్నాయి. ఏ పేర్లు? 4. ఒకటి ఆది సర్పం, రెండవది అపవాది, మూడవది సాతాను, నాలుగవది ఘట సర్పం. ఇది ఆయనకున్నటువంటి ఆలోచన. ఘట సర్పం మాత్రమే, అంతే. ఇంకా ఆయన ఆలోచనలు ఏముంది? దేవుడి దైవ సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం లేవు. కానీ ఘట సర్పము, సాతాను, అపవాది అని అర్థం వచ్చేటట్టుగా ఈరాదు అనే పేరు పెట్టాడు. ఇంకా హానోకు యొక్క ప్రత్యేకత ఏం లేదు. కొంతమంది ప్రత్యేకత ఉంటుంది, కొంతమందికి ఒక ప్రత్యేకత ఉంటుంది. హానోకు ఏం ప్రత్యేకత ఉందంటే ఏమి లేదు. బైబిల్ గ్రంథంలో ఎవరికైనా ప్రత్యేకత ఉంది. దావీదు అంటే ఏం చేసేవాడు? దావీదు యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా? దావీదు ప్రత్యేకత పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం, మంచి యుద్ధాలు చేయడం. ఇది దావీదుకున్న ప్రత్యేకత. బైబిల్లో ఒక్కొక్కరికి కొంతమందికి అలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే హనోకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి లేదు. పేరుకు మాత్రమే అంతే. పేరు బాగుంది. ఏం పేరు? హనోకు అంటే ప్రతిష్ఠించబడినవాడు.
ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు పేరు కూడా అదే. యేసు ప్రభు కూడా ఆ పేరుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపినాడు. యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపించాడు. కాబట్టి వచ్చాడు, ఆయన చేయాల్సినటువంటి పని ఆ కలవరి శిలువలో చేశాడు. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అదే మందిరము, ఆరాధన, సువార్త, అదే బలలో పాలు పొందుట. చదవండి కొందరు. ప్రతిష్ఠించిన మార్గం అనగా అంతేనా? అనగా నూతనమైన జీవము గల ఆయన శరీరము. ఇప్పుడు మన శరీరంలో ఏం చేస్తున్నాం? పాలు పొందబోతున్నాం. కాబట్టి ఆ శరీరాన్ని ప్రతిష్ఠించుకొని వచ్చాడు ఈ లోకానికి. తన శరీరం వలన ప్రతిష్ఠించిన మార్గం అనగా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా ఆయన శరీరం. కాబట్టి ఆయన శరీరం ఈ రొట్టెను దేవుడు యేసు ప్రభువారు ప్రతిష్ఠించి మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ రొట్టెలో పాలు పొందితే మనం హానోకులం అన్నట్లు. ప్రతిష్ఠించబడినటువంటి రొట్టెలో పాలు పొందితే మనం హనోకు. కొంతమంది మందిరానికి వస్తారు కానీ ఆరాధన చేయరు, ప్రార్థన చేయరు, తర్వాత ఆ రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పొందరు. పేరు మాత్రం ఏం పేరు చెప్పండి? అనోకే. పేరు అనోకే ఉంటుంది కానీ మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తిస్మం లేదు, రొట్టె లేదు, ద్రాక్షరసం లేదు, లేకపోతే ప్రార్థన లేదు, ఆరాధన లేదు. పేరుకు మాత్రం క్రైస్తవులు. పేరుకి ఎక్కడికి వెళ్తున్నారు మీరు చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నారు? మందిరానికి వెళ్తున్నాం. పేరుకు బైబిల్ కూడా పట్టుకున్నాం కానీ ఆరాధన లేదు, ప్రార్థన లేదు, మారు మనసు లేదు, లేక పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడేది లేదు, జీవితాన్ని మార్చుకునేది లేదు, సరి చేసుకునేది లేదు, లేక దేవుని కొరకు ఏదైనా చేద్దామనేది లేదు. ఆయన పేరు మీద ఏముంది? హనోకు పేరు మీద ఏముంది? నీళ్ళు అయిపోయినట్టుంది కదా. అయితే హనోకు పేరు మీద ఒక ఊరే ఉంది కానీ దేవుని కొరకు చేసినటువంటి పని మాత్రము లేదు. ఇది హనోకు యొక్క జీవితం. ఇప్పుడు చూడండి, మరి ఒక హనోకు ఉన్నాడు. 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం. ఎండకు నీళ్లు తొందరగా ఆగిపోయినట్టు, లేకపోతే ఇందులో ఎక్కున్నాయి, అందులో తక్కువ కదా, తక్కువ వచ్చింది. అదే పొరపాటు. అంటే ఎండకు తొందరగా ఆగిపోయింది. ఆదికాండము 5వ అధ్యాయంలో ఒక హనోకు ఉన్నాడు. ఆయనకు వాళ్ళ తండ్రి ఎందుకు పేరు పెట్టాడు కానీ ఒక పేరు పెట్టాడు. ఉదాహరణకు చూడండి, 18వ వచనం. 18 ఎవరట? ఏరేదు 100. ఎవరిని అన్నాడు? హనోకుడు. ఈయన 2వ హనోకు, మరి ఒక హనోకు. ఎవరి కుమారుడు? ఏరోదా. ఏరేదు
వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? ఏరేదు. కానీ 4వ అధ్యాయంలో ఉన్న ఆయన కొడుకు పేరు ఏం పేరు? హనోకు కొడుకు పేరు ఈరాదు. ఈరాదు పేరు ఒకేలాగా అనిపిస్తలేదు. ఈరాదు, ఈయన ఏరేదు. ఆయన పేరు హనోకు, ఈయన పేరు హనోకు. ఏరేదు అంటే అర్థం ఏంటంటే తగ్గింపు అని అర్థం. ఈరాదు అంటేనేమో ఘట సర్పం, గర్వం, హెచ్చించుకోవడం. ఘట సర్పం ఆది సర్పమైన సాతాను. అందుకని దానికి వ్యతిరేకంగా రావాలని ఈ పేరు పెట్టారు. భక్తుల లిస్ట్ ఇది. మంచి పేరు. ఏం పేరు అంటే చెప్పండి? ఈరాదు కాదు. ఏం పేరు? ఏరేదు. ఏరేదు అంటే అర్థం ఏంటి? తగ్గింపు. తగ్గింపు అనే పేరు. ఆయనకు కుమారుడు పుడితే ఏం పేరు పెట్టాలనుకున్నాడు చెప్పండి? ఏరేదుకు కుమారుడు పుడితే ఆయనకు పేరు పెట్టాడు. ఏం పేరు? హనోకు. హనోకు అనే పేరు పెడితే హనోకు ఏం చేశాడట? చదవండి 22వ వచనం. హనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడు అంటే దేవునితో నడవడం అంటే అర్థం ఏంటి? ఆమోసు గ్రంథం రాశాడు కదా. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. ఆమోసు 3:3. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచురా. ఇద్దరు కలిసి నడవాలంటే ఇద్దరికి ఏముండాలి? సమ్మతి ఉండాలి. దేవునితో నడిచాడంటే దేవునితో ఏముంది చెప్పండి? దేవునితో ఏముంది? సమ్మతి గల మనస్సు ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. 28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయనకపోయిరి. చివరి 32వ వచనం చివరిలో వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఆ లిస్టు రాశారు. కొన్ని పాపాల లిస్టు రాసి వాళ్ళతో సమ్మతించేవారు దేవునికి మనసులో చోటు ఇవ్వలేరు. అపవిత్రమైన పనులు చేసేటువంటి వాళ్ళతో కలిసి నడిచేవారు దేవునితో నడవలేరు. హనోకు దేవునితో నడిచాడంటే దేవునితో మనసు కలిసిపోయాడు, దేవునితో సమ్మతించాడు. దేవుని మనసులో ఏముందో, దేవుని ఆలోచన ఏముందో, దేవుని ఆలోచన ఏముంది, దేవుని మనసు ఏముంది. ఒకసారి ఫీనెహాసు గురించి చెప్తాడు సంఖ్యాకాండంలో. దేవుడే చెప్తాడు స్వయంగా. సంఖ్యాకాండంలో సంఖ్యాకాండము 25వ అధ్యాయం. ఫీనెహాసుని గురించి రాసేటప్పుడు 25వ అధ్యాయము 10-11 వచనాలు. అప్పుడు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అంటున్నాడు,
వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను దేవుడు ఏదైతే ఓర్వలేడో దాన్ని ఆయన కూడా ఏం చేయడట, ఓర్వలేడు. చూడండి ఎట్లుందో. అంటే దేవుని మనసు కలిసి ఉన్నటువంటి వాడు. దేవుని మనసు ఏంటి, ఎలా ఉండాలి? హనోకు కూడా అలాంటి వాడే. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. కాబట్టి దావీదు దేవునితో ఏం చేయొచ్చు, నడవచ్చు. ఫీనెహాసు దేవునితో ఏం చేయొచ్చు, నడవచ్చు. ఎందుకంటే దేవుడు ఏదైతే మనసులో బాధపడుతున్నాడో అదే బాధ ఫీనెహాసు మనసులో కూడా ఉందంట. దేవుడు ఏదైతే మనసు కలిగి ఉన్నాడో దావీదు మనసు కూడా అలాగే ఉందంట. కాబట్టి దేవుడు దావీదు కలిసి నడవచ్చు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం. యెషయా 44:28. కోరెషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నా చిత్తమంతా నెరవేర్చేవాడు. నా చిత్తమంతా నెరవేర్చేవాడు అంటే దేవునితో కలిసి నడవచ్చు. ఎందుకంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు, దేవునితో మనసు కలిగి ఉండేటువంటి వాడు. ఉదాహరణకు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, నేను ఒక ఆర్టిస్ట్ని. మేమిద్దరం ఏం చేయవచ్చు కలిసి, చెప్పండి. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, నేను ఒక ఆర్టిస్ట్ని. ఇద్దరం కలిసి నడవచ్చు. నడిచినప్పుడు మా మాటలు ఏముంటాయి మొత్తం చెప్పండి. నా మాటలు ఏముంటాయి అంటే ఆర్ట్ ఎలా వేయాలి, ఎలా అక్షరాలు రాయాలి, ఏ సైజులో రాయాలి, ఎక్కడ ఏ డిజైన్ రాయాలి, ఎక్కడ ఏ వాక్యం రాయాలి, ఇవే మాటలు ఉంటాయి. అంతేనా? ఒక పని ఏ పని అయితే కలిగి ఉంటారో ఆ పని కలిగినటువంటి వాళ్ళు కలిసి నడుస్తారు, కలిసి ముచ్చటిస్తారు, కలిసి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ మనసు వీళ్ళ మనసు ఒకటే కాబట్టి కలిసి చేయగలరు. ఇక సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడవలేరు. హనోకు దేవునితో నడిచాడంటే దేవుడు ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో అదే ఆయన కూడా కలిగి ఉన్నాడు. దేవుడు ఏ పని అయితే చేయాలనుకుంటున్నాడో హనోకు అదే పని చేశాడు. అందుకని ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు. ఒకసారి మా బంధువులు మందిరానికి తీసుకొచ్చాను. మా బంధువులు మందిరానికి తీసుకొని వస్తే అందరూ కళ్ళు మూసుకొని మోకరిద్దామని చెప్పి మోకరించగానే మా బంధువు కనపడట్లేడు. నేరేడుజర్లో మా బంధువుని తీసుకొచ్చారు. నేరేడుజర్లో ఎలా అంటే ఆయన బంధువు మాత్రమే కాదు, ఆయన ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్. మిర్యాలగూడలో పెద్ద ఆర్టిస్ట్. ఆయన పేరు ఉపేందర్. మీరు మిర్యాలగూడకి వెళ్ళి బస్ స్టాండ్కి ఎదురుగా సందులో ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఉపేందర్ ఆర్ట్స్ అంటే ఇప్పుడు లేడు, చనిపోయాడు. నా బాధ్యతగా ఆయన దగ్గరికి వెళ్ళి బంధువు అవుతాడు. తర్వాత ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకు దేవుని మాటలు చెప్పి ఆర్ట్ గురించి మాట్లాడి, నువ్వే నాకంటే మంచి ఆర్టిస్ట్వి, నాకు మిర్యాలగూడ పట్టణంలో ఇంత మంచి పేరుంది నీకు అని అది చెప్పి ఇది చెప్తే ఆయన ఎలా చేసి ఏదో పడితే ఒకరోజు ఆదివారం రోజు ఏం చేశానంటే మందిరానికి వస్తా అంటే రావట్లేడు, వస్తా అంటున్నాడు రావట్లేడు. అందుకని ఒక ఆదివారం రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రోజు ప్రేమ్ కుమార్ అన్న వాక్యం చెప్పడానికి పిలిచాను మందిరానికి. ఖచ్చితంగా ప్రేమ్ కుమార్ అన్న వాక్యం ఆయన వినాలని నేనేం చేశానంటే ఆయన మందిరానికి తీసుకురావడానికి ప్రేమ్ కుమార్ అన్న పర్మిషన్ తీసుకొని నేను మిర్యాలగూడకి వెళ్తానా, అప్పుడు మిర్యాలగూడలో ఉన్నాడు కాబట్టి నేను మిర్యాలగూడకి వచ్చి
ఆ ఉపేంద్ర ఆర్ట్స్ తీసుకొచ్చి ఇప్పుడు నేరేడులో వాక్యం వినిపిస్తా, మీకు పరిచయం చేస్తా. పరిచయం చేసిన తర్వాత వచ్చే వారం నుంచి మీ దగ్గర మిర్యాలగూడకే మందిరానికి పంపిస్తా అని చెప్పి తీసుకొచ్చాను. అయితే ఆయన ఏమన్నాడంటే 2 బ్యానర్లు రాసి ఉన్నాయి, అవి పూర్తయినాక వస్తానండి అనేసరికి నేనేం చేసినంటే ప్రేమ్ కుమార్ అన్నకు, అన్న మీరు వచ్చి స్టార్ట్ చేయండి, పాటలు పాడి వాక్యం చెప్తుండండి, నేను ఆయన తీసుకొని వస్తానని వచ్చిన. అంత త్యాగం చేసిన, ఎందుకంటే నాకు తెలియదు తర్వాత ఆయన చనిపోతుందని నాకు తెలియదు. దేవుడు అట్లా బలవంతం చేసినాడు. పోవాలి, ఆరాధన వదిలిపెట్టుకొని పోయేటట్టు చేశాడు. నన్ను బలవంతంగా పోయాను. మామూలుగా ఆరాధన వదిలిపెట్టుకొని పోను కదా నేను. ఆ రోజు ఎందుకు ఆరాధన వదిలిపెట్టుకొని పోయాను. ప్రేమ్ కుమార్ నన్ను పర్మిషన్ తీసుకున్నాను. అక్కడ ప్రేమ్ కుమార్ అన్న వాక్యం చెప్తుంది. ఆయన తీసుకొని వెళ్ళినాను, మందిరానికి వచ్చాను. 2 బ్యానర్లు రాసుకుంటే ఎప్పుడు నేను బయట బ్యానర్లు రాయను. ఆ రోజు ప్రత్యేకంగా ఆయన దగ్గర కూర్చొని రాసిందో రాయలేదు గుర్తులేదు, కానీ బ్యానర్లు పూర్తి చేసినాక మరి ఆమె మాకు అక్క అవుతుంది, అక్క తీసుకుని వెళ్తున్నా అంటే సరే తీసుకెళ్ళాలండి, మీ ఉద్యోగంగా చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధన వాక్యం అయిపోగానే నన్ను అన్న పులిపిట్ల దగ్గర రమ్మన్నగా ఇక్కడికి వచ్చి కూర్చోగానే మోకరించగానే ఆయన కనపడట్లేడు. మధ్యలో కళ్ళు తెరిచి చూసి అలవాటు ఉంటుంది కదా, కళ్ళు తెరిచి చూస్తే ఆయన కనపడట్లేడు. అది ఏమైందంటే ఆయన పక్కన ఇంకొక ఆయన కనపడట్లేడు. ఇద్దరికి ఇది, ఈయనేమో మందిరానికి వారం వచ్చేట ఆయన, ఈయనేమో ఎన్నో రోజుల నుంచి బదిలాడుకుంటూ వచ్చేట ఆయన. వీళ్ళిద్దరు మనసు ఏమైంది చెప్పండి, ఏమైంది? ఎంత పరిచయం అయిందో. అందరూ మోకరించుంటే ముచ్చట పెట్టుకుంటున్నారు ఆరాధన చేస్తుంటే. ఏమని ఎక్కడ మీరు మిర్యాలగూడ, అరే నువ్వు ఆయన కదంటే, అవును నీకెట్లా తెలుసు, నీ దగ్గర నేను ఆర్ట్ వేయించుకోలేదు, నా బండి మీద ట్రాక్టర్ మీద దీని మీద. ఇద్దరికి స్నేహం ఎక్కడో ఉంది. మనం ఎక్కడికి ఎందుకు వచ్చినాం అంటే మా చుట్టం ఒకటే బదిలాడుతున్నాను, మంచి పాస్టర్ లేదు ఇప్పుడు. అయితే ఏం లేదు, కానీ మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే అయిపోయిన పోదాంలే. ఇద్దరు మనసు ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? నాతో మనసు కలిసి ఉంటేనేమో ఏం మాట్లాడేవాడు చెప్పండి. నాతో ఈ ఇద్దరికి మనసు ఏం లేదు, కలిసి లేదు. ఆయనతో మనసు కలిసింది, పోయాడు, తాగి వచ్చాడు. ఇక ప్రేమ్ కుమార్ 2వ వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఇలా ఊరుకున్నాడు, ఇక పెట్టలేడు, కూర్చున్నాడు. వచ్చి వాసన వస్తుంది, ఎంత భయంకరం చూడండి. మళ్ళీ అవసరమైతే మిర్యాలగూడ వెళ్ళి కనుక్కోండి. తాగి చనిపోయాడు. సువార్త విన్నాడు, నేను చెప్పిన, ప్రేమ్ కుమార్తో చెప్పించిన, నా వంతుగా నా బాధ్యత. ఎందుకంటే దేవుని మనసు నా మనసు ఏంటంటే ఈ వ్యక్తి ఏం కావద్దు, నరకానికి వెళ్ళొద్దు. అందుకని ఎందుకో నాకు బలవంతం అవుతుంది, ఈరోజు పోవాలి తీసుకొని రావాలి, ఈరోజు పోవాలి తీసుకొని రావాలి, తీసుకొని వచ్చినాయి. చూడండి, అపవాది ఈరాదు. ఈరాదు అంటే ఎవరు? ఘట సర్పం. ఈరాదు అంటే ఎవరు? ఘట సర్పం. సాతాను ఏం పని చేస్తాడు? ఎలా చేసి పాలు పోసి పెంచిన ఏం చేస్తుందట చెప్పండి, పాలు పోసి పెంచిన ఏం చేస్తుందట ఒకరోజు వస్తే చెప్పండి. అలా ఈరాదు అంటే అది. ఏరేదు అంటున్నా తగ్గింపు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా నేను భరిస్తాను అనేది ఎరేదు. అలాంటి ఎరేదుగా ఉన్నటువంటి కుటుంబంలో హనోకు జన్మించాడు. దేవునితో మనసు కలిసి దేవునితో కలిసి నడిచాడు. ఉదాహరణకి ఇంకా సంఖ్యాకాండం, సండే స్కూల్ ముగించారా? సండే స్కూల్ అయిపోయిందా? అయిపోయిందా సండే స్కూల్? నేను కూడా త్వరగా ముగిస్తాను. చూడండి, 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం. 12:6 వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండినెడల నేను దర్శనమిచ్చి అది నన్ను తెలుసుకున్నట్లు కలలో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. నిర్గమ 33 11వ వచనం. నిర్గమ 33:11. మనుషుడు తన స్నేహితునితో ఏం చేస్తాడు?
మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అర్థమైందా? అలా సమ్మతి గల మనసు ఎవరెవరికి? మోషేకు, దేవునికి. అంతేనా? మోషేకు దేవునికి ఏముంది? సమ్మతి గల మనసు ఉంది. తర్వాత దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17:17. దేవా ఇది నీ దృష్టికి సర్వ విషయమే. మొదటి దినవృత్తాంతం, రెండవ దినవృత్తాంతం అన్నా 17:17 చెప్పిన. మరి ఏం చదివినా? అదేనా? అదే చదవండి. దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. సెలవిచ్చి మనుషునితో మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి. చూడండి, మనుషునితో మనుషుడు మాట్లాడినట్లు. అలా దావీదు యొక్క ఆలోచన అంటే ఒక మనిషితో ఒక మనిషి ఎట్లా మాట్లాడతాడో, దేవా నాతో నువ్వు మాట్లాడాలి. అప్పుడు దేవుడు అంటాడు, నీతో నేను మాట్లాడాలంటే నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఎంత ఘోర పాపమైన ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా ప్రభువా, నేను ఒప్పుకుంటా. సరి చేసుకుంటావా? సరి చేసుకుంటా. జీవితాన్ని మార్చుకుంటావా? మార్చుకుంటా. మళ్ళీ పాపం జోలికి పోకుండా ఉంటావా? ఉంటా. ఇది వాళ్ళిద్దరి మధ్యన జరిగే సంభాషణ. దేవునికి దావీదుకి, దేవునికి మోషేకు. ఇలా ఎలా అంటే అలా ఉంది. దేవునికి ఫినెహాసుకు, దేవునికి హనోకుకు మధ్యలో ఏముంది? సమ్మతి గల మనస్సు. అదే 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. ఏ మనసు? సమ్మతి గల మనసు. కాబట్టి దేవుని ప్రజలతో, దేవుని సేవకులతో, దేవునితో సమ్మతి కలిగినటువంటి మనసు ఉండాలి. హానోకు ఉంది కాబట్టి దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు చెప్పండి? అక్కడికి రండి. హనోకులు ఇద్దరు ఉన్నారు కదా. ఒక హనోకేమో పేరు హనోకు, ఊరు హనోకు, అంతే. పేరు హనోకు, ఊరు హనోకు, అంతే. పేరుకి హనోకు, ఊరికి హనోకు, అంతే. తప్ప దేవుని కొరకు ఏమైనా పని చేస్తారంటే ఏం పని చేయడు. దేవునితో మనసు కలిసి ఉంటాడే, కలిసి ఉంటాడు. దేవునితో నడవడు. 4వ అధ్యాయంలో అది హనోకుది. 17వ వచనం హనోకు. 5వ అధ్యాయము హనోకు ఎలాంటి వాడు? 22వ వచనం చదివాం కదా. 22 చదివినాం కదా. దేవునితో నడిచాడా? దేవునితో ఏం చేశాడు? నడిచాడు. తర్వాత 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత ఎన్ని సంవత్సరాలు నడిచాడు? ఎన్ని సంవత్సరాలు నడిచింది? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు. 22వ వచనంలో ఉందన్నమాట. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అది మన బాధ్యత. అంతకుముందు 65 ఏళ్ళు ఎలాగ నడిచాడో తెలియదు, కానీ 300 ఏళ్ళు మాత్రం గత జీవితం వదిలేశాడు. 65 ఏళ్ళు బ్రతికాడట. ఇది 21వ వచనం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి ఎవరిని కన్నాడు? మెతూషెలని కన్నాడు. అది మరొకవారం చెప్తాను. అయితే హనోకు 300 ఏం లేవు దేవునితో నడిచాడు. 65 ఏళ్ళేమో ఆయన ఇష్టం, ఏదో నడిచాడు అంతే. 65 ఏళ్ళు. 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. ఎప్పటి వరకు తెలుసా? దేవుడు ఆయన తీసుకొని పోయేంత వరకు. ఈ అధ్యాయంలో ఎక్కువ కాలం బ్రతికింది ఎవరు? ఈ అధ్యాయంలో ఎక్కువ కాలం బ్రతికింది ఎవరు? తక్కువ కాలం బ్రతికింది ఎవరు? ఈ అధ్యాయంలో అందరూ 930,
969 కదా, 900 పైనే బ్రతికారు అందరూ. తక్కువ కాలం బ్రతికింది ఎవరు చెప్పండి? హనోకు ఒక్కడే కొంచెం కాలం బ్రతికాడు. కాబట్టి ఎంతకాలం బ్రతుకుతామని ముఖ్యం కాదు, మనం ఎంతకాలం బ్రతుకుతామని ముఖ్యం కాదు. రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో బాగా అలసిపోయి, VBSలో అలసిపోయాను కదా బాగా, అక్కడ VBSలో అలసిపోయి, ఆల్ నైట్ ప్రేయర్లో అలసిపోయి, తిప్పర్తికి భూస్థాపనకు పోయి అక్కడ వాక్యం చెప్పి వచ్చేటప్పుడు నా పక్కన కూర్చున్నారు డ్రైవర్. కూర్చుంటే ఆ అంకుల్ మీరు నడపండి అంకుల్ అన్నాడు. అంటే సర్లే మరి అంతగానో అడుగుతుంది కదా అని పోయేటప్పుడు డ్రైవర్ని తీసుకుపోయి, డ్రైవర్ అనొద్దు కానీ సహోదరుని తీసుకొని వెళ్తే వచ్చేటప్పుడు కూడా మరి నువ్వే నేనేం అనలేదు, నడుపుతుంటే మధ్యకి వచ్చి నాకు ఏమనిపించిందో, అంకుల్ మీరు నడపలేదు కదా అంకుల్, నువ్వు ఇప్పుడు వచ్చేటప్పుడు నడపచ్చు కదా అంకుల్ అంటే సరే అని కారు తీసుకున్నాను. కారు నేను నడుపుదామని తీసుకొని కొంచెం దూరం అలా రాగానే నిద్ర వస్తున్నా. ఏంటి నిద్ర వస్తుంది అంటే సపోర్ట్ చేయొచ్చు, సర్లే ఏంటి నిద్ర మామూలు వస్తుంది అంతే. తోలుకుంటే నిద్రపోయినా, కారు పొలాల్లో పోయిందో ఎటు పోయిందో తెలుస్తలేదు. అంకుల్ అన్నాడు వెంటనే. అనగానే వెంటనే చూస్తే ఎటు ఉంది, కారు ఎటో ఉంది. వెంటనే తిప్పుకున్నాను. అదే టైంకి ఎదురుగా ఏదైనా వచ్చినా, పక్కన ఏదైనా వచ్చినా ఈరోజు నేను ఉండేవాడిని కాదు. అందుకనే నేను చెప్పేది, మొత్తుకొని చెప్పేది అందుకనే. నువ్వు ఎంతకాలం బతుకుతావు అనేది ముఖ్యం కాదు. ఈరోజు బ్రతికినా అంటే ఈరోజు పేపర్లో పేరు వచ్చేదో తెలియదు. ఇంకోటి చెప్పాలంటే కారు ఇన్సూరెన్స్ అయిపోయింది, తెలియకుండానే సూర్యాపేటలోనే VBSలోనే ఇన్సూరెన్స్ ఫోన్లోనే కట్టేశాను. తెలియకుండానే ఎందుకో ప్రేరేపణ వచ్చింది కట్టేశాను. ఇన్సూరెన్స్ కట్టిన తెల్లారే ఎదురుగా ఏం రాలేదు ఇంకా దేవుని దేవాలయం. ఇక్కడ చేసిపోయిన జాషు అన్న అదే ఆల్ నైట్ ప్రేయర్లో ప్రార్థన చేసిందట. తెల్లారి కారు నడుపుతుంటే పోయి డివైడర్ గుద్దుకొని కారుకు 2 లక్షల రూపాయల ఖర్చు వచ్చింది. ఇంకా బాగు చేసిందో లేదు నాకు తెలియదు. చేసిందా? దేవుడు నన్ను కాపాడు. ఎందుకనుకో మీకు చెప్పడానికే, మీ బ్రతుకులు మార్చడానికి మీరు హనోకులుగా మారాలి. ఎలాంటి హనోకులు కావాలి? పేరుకే వస్తున్నాం మందిరానికి, పేరుకు వస్తాం కాదు, దేవుని కొరకు ఏదైనా చేస్తాం. మోకరించి కాలు చూసుకున్నాం. మళ్ళీ వాళ్ళకి చెప్తాను, ప్రభు అనుమతించి నన్ను బ్రతికిస్తే నువ్వు కూడా బ్రతుకుతున్నావు మంచిదే. నాకంటే ఎక్కువ కాలం బ్రతుకు, ఎక్కువ కాలం బ్రతుకు. ఏం చేస్తావో దేవుని కొరకు చెయ్యి. నా కొరకు నాకంటే తక్కువ కాలం బ్రతుకు, నాకంటే ఎక్కువ దేవుని కొరకు చెయ్యి. VBS నడిపించాను, నైట్ ప్రేయర్ నడిపించాను, భూస్థాపన నడిపించాను. నా భూస్థాపన తప్పించుకున్నాను. నన్ను భూస్థాపన చేసే వాళ్ళు మీరందరూ వచ్చి ఇక్కడ పెట్టే ఉంటే మీరందరూ ఏడ్చుకుంటూ అన్నం ఉన్నప్పుడు ఎట్లుండే, అంకుల్ ఉన్నప్పుడు ఎట్లుండే, అప్పుడు అది ఇప్పుడు ఏడుగురి అంకుల్ మీరున్నప్పుడు ఎట్లుండే, అంకుల్ మీ కొరకు మీరు సహకరించలేకపోయినా అనండి. అన్న మీరున్నప్పుడే మందిరం కట్టలేకపోయినామని ఏడవండి. నా పెట్టె అనుకోండి, ఇది బల్ల కాదది, నా పెట్టె దగ్గర ఏడవండి. మీకు నిన్న చావాల్సిన బ్రతికిన నీ కొరకు ఈ మాటలు చెప్పించడానికి పరీక్షించుకోండి. హనోకు నీవేనా? ఎలాంటి హనోకు? కయ్యను సంతానంలో ఉన్న హనోకువా? లేకపోతే ఇంట్లో మాట్లాడుకోండి, ఇంట్లో మీ పిల్లలు మీ తల్లిదండ్రులతో మాట్లాడుకోండి, భార్య భర్తలు మాట్లాడుకోండి. మనం ఏం చేద్దాం? దేవుని కొరకు ఏం చేద్దాం? రోషన్ రావాలి ఒక్కొక్కరికి. చిన్న పిల్లలని లేదు, యవనస్తులను లేదు, పెద్దవాళ్ళని లేదు. ఎందుకంటే నన్ను దేవుడు బ్రతికించాడు, నిన్న బ్రతికించాడు. లేకపోతే నా పని ఏమైపోయేది? కారుకు దెబ్బ తగలలేదు, నాకు దెబ్బ తగలలేదు. కొంచెం కనీసము ఒక 5 పైసల ఖర్చు కూడా కాలేదు. ఆ టయానికి లారీ రాలేదు, ఆ టయానికి వేరే రాలేదు. నేను పోయి లోయలో పడలేదు. ఒకవేళ నా పక్కన ఉన్న అబ్బాయి అంకులు అనకపోతే నేను లోయలో పడేవాడిని. దేవుడు బ్రతికించింది ఎందుకనుకోరు? మీరు చెప్పినట్టుగా నడవడానికి కాదు, దేవునితో మనసు కలిసి నడవడానికి. యథార్థంగా తీర్మానం చేసుకున్నాం. బల్ల దగ్గర, నా సావు దగ్గర తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, మా దైవ సేవకుని సావును తప్పించారు. అయితే మా దైవ సేవకుడు వచ్చే వారం వరకు బతుకుతాడో లేదో, సావకు ముందే మా దైవ సేవకునితో మనసు కలిసి ఉంటా.
అని తీర్మానం చేసుకోండి బల్ల దగ్గర. లేదు నేను మంచోని కాదు, దేవునితో తీర్మానం చేసుకొని దేవుని కొరకు ఏం చేస్తావో చెయ్యి. దేవుని కొరకు ఏమైనా చెయ్యి, నా కొరకు ఏముంటూ దేవుని కొరకు చెయ్యి. అది నా ఆశ. ఇంత ఎండలో ఇంత వేడిలో నేను త్వరగా ఎందుకు ముగిస్తున్నా అంటే ఆరోగ్యాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను. కట్ చేయండి.